నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. రోజా వైసీపీ ఫైర్ బ్రాండ్ 2 సార్లు గెలిచి నగరి సిగలో నగలా మెరిశారు. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టాలని అదే జోష్ తో సిద్ధమవుతున్నారు. బట్ రోజాకు ఈసారి టికెట్ దక్కుతుందా అంటే సౌండ్ లేదు. ఎందుకంటే నగరి మొత్తం రోజమ్మపై రగిలిపోతుంది. అసంతృప్తి జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫైర్ బ్రాండ్ కు మళ్ళీ సీటు దక్కితే ట్రిపుల్ ఫైర్ చూడొచ్చు. బట్ మిస్ ఫైర్ అయితే వాట్ నెక్స్ట్? అసలు రోజా సీటుకేమైంది? వైసీపీ ఫైర్ బ్రాండ్ ఏపీ మంత్రి రోజాపై అసమ్మతి సెగ రగులుతోంది. సీట్ల మార్పులు చేర్పులు ప్రక్రియలో ఆమె పేరు వినిపించడం లేదు. ఆమె సీటు ఖాయమని దాదాపు రాజకీయ వర్గాలు అంటుంటే వైరి వర్గాలు మాత్రం అస్సలు సీటు రాదని తెగేసి చెబుతున్నాయి. దీంతో రోజా రాజకీయ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తనకు సీటు దక్కకూడదు, గెలవకూడదనేది అసమ్మతి వర్గం అసలు సిసలు ప్లాన్ గా కనిపిస్తోంది. కానీ రోజా ఆలోచన ఏంటి? నగరిలో నిలదొక్కుంటారా లేక అసమ్మతి సెగలతో వికసించకుండానే వాడిపోతారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గంలో మంత్రి రోజా వ్యతిరేక గ్రూపులు వైసీపీ టికెట్ దక్కనీయరాదని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆమెకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తామని అధిష్టానం ఎదుట గగ్గోలు పెడుతున్నాయి. వైసీపీలో నెంబర్ 2 గానే వెలుగొందుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నగరి మహారాణి రోజా మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. తనకు తప్ప మరెవరికి నగరి టికెట్ ఛాన్సే లేదని మంత్రి రోజా అనుచరులను ఊరడిస్తున్నారు. ఇంతకీ నగరి టికెట్ మంత్రి రోజాకు నిజంగా దక్కుతుందా? అసమ్మతి నేతల ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇది అసలు సిసలు హాట్ టాపిక్. మంత్రి రోజా ఈ నియోజకవర్గం నుంచి 3వ సారి బరిలో ఉంటారా? జగన్ ఆమెపై నమ్మకం ఉంచి టికెట్ ఇస్తారా లేదా అనే అంశంపై వాడి వేడి చర్చ జరుగుతోంది.
వ్యవహార శైలిపై వ్యతిరేకత రోజు రోజుకు పెరుగుతుందని సమాచారం. ఆమె కుటుంబ సభ్యుల పెత్తనం మరీ ఎక్కువ అవుతుందని, అందుకే నగరిలో పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుందని, ఇప్పటికే ఈ విషయాలన్నీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు అసమ్మతి వర్గం భోగట్ట. అయితే ఆర్థిక వనరులు సహా నియోజకవర్గంలో బలమైన క్యాడర్ నాయకులు అసమ్మతి గ్రూపులో లేకపోవడం మంత్రి రోజాకు కలిసి వచ్చే అంశమని ఆమె వర్గం భావిస్తోంది. ఆ లెక్కలతోనే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఖాయమని రోజా ధీమాతో ఉన్నారు. తన సొంత పార్టీ వ్యక్తుల నుంచే వ్యతిరేకత ఉన్నప్పటికీ నగర నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధిస్తానని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పార్టీ క్యాడర్తో తనకున్న అనుబంధం సానుకూల ఓటుగా మారుతుందని చెబుతున్నారు. అసమ్మతి, పార్టీలోని వ్యతిరేకతను ఏమాత్రం పట్టించుకోనని స్పష్టం చేశారు రోజా. అయితే నిజానికి ఆమెకు నగరం నుంచి పోటీ చేసే అవకాశం ఈసారి కష్టమని, రోజాను మరో నియోజకవర్గానికి మార్చే అవకాశం ఉందని నగరి టాక్. అయినా ఫైర్ బ్రాండ్ ఎనీ సెంటర్ ఎనీ మ్యాటర్ తగ్గేదేలే అంటున్నారు. Please subscribe .news.